వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళడంతో ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. అయితే వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అసలు ఏం జరిగిందమ్మా, వదిన ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అసలు ఏమైంది అంటే, ఏమోనమ్మా తెలియట్లేదు, అన్నయ్యతో రోజు రోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటుంది, అసలు ఎందుకో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అయితే అమ్మ మరి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని తీసుకురాకండి, ఏందో అసలు తనది ఏందో మ్యాటర్ తెలుసుకుని రండి అని చెప్పేసి వాళ్ళ చెల్లెలంటే, అదే అమ్మ వెళ్దాం అనుకుంటున్నాము కానీ వీలు కుదరట్లేదు, వీలున్న రోజు వెళ్ళి వదిన తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే, ఏమైంది వదిన, ఎందుకు మీరు ఇలా వచ్చేసారు, ఏమైంది, మా అన్నయ్య ఏమన్నా అంటున్నాడా అంటే, అదేం లేదమ్మా, ఉండలేకపోయాను వచ్చేసాను అని చెప్పింది. అదే ఎందుకు వదిన, ఏంటో రీజన్ చెప్పొచ్చు కదా, అసలు ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటే, నాకు ఏం కాలేదు, మీరు ఎందుకు వచ్చారో నేనే వస్తాను, నాకు రావాలనిపించేటప్పుడు నేనే వస్తాను, మీరు ఇలా రాకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అన్న వాళ్ళ సమాధానానికి వీళ్ళు, సరే అమ్మ ఇబ్బంది పడద్దు, మేము వెళ్తాము, నీకు ఉండాలనిపించిన రోజులు ఉండి రా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళ అన్నయ్య ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. ఏమైందిరా, ఎందుకు అలా బాధపడుతున్నావు, వదిన వస్తుంది, నువ్వు బాధపడకు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, అన్ని విషయాలు పక్కన పెట్టి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పేసి వాళ్ళ చెల్లి చెప్పింది. అలా చెప్పేసి వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది. సరే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో, ఈ స్టోరీ ఏంటో మళ్ళీ చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు